296 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2023 నేకా 2022 లో స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ SDA గ్రూప్ 1 విభాగంలో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేలో భాగంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డులను నిర్వహించింది. కర్ణాటక అత్యధిక స్కోర్లను సాధించింది మరియు వరుసగా 3 సంవత్సరాల పాటు భారతదేశం అంతటా ఫ్రంట్ రన్నర్గా వర్గీకరించబడిన అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా నిలిచింది. SER 2020 మరియు SER 2021 నుండి 2022 మరియు 2023 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును కర్ణాటక రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెపి రుద్రప్పయ్యకు అందజేసి ఇంధన పొదుపులో రాష్ట్రం సాధించిన విజయానికి ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల ఆధారంగా KREDLను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 297 డీన్ ఎల్గర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? ఇటీవల పదవీ విరమణ పొందిన క్రీడాకారులు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అసద్ షఫీక్ అన్ని రకాల క్రికెట్ పాకిస్తాన్. గురుకీరత్ సింగ్ మాన్ అంతర్జాతీయ క్రికెట్ భారతదేశం. మెగ్ లానింగ్ అంతర్జాతీయ క్రికెట్ ఆస్ట్రేలియా. సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్ వెస్టిండీస్. డేవిడ్ విల్లీ అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్. సోర్నరిన్ టిప్పోచ్ అంతర్జాతీయ క్రికెట్ థాయిలాండ్. అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్. స్టీవెన్ ఫిన్ అన్ని రకాల క్రికెట్ ఇంగ్లాండ్. అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్. మనోజ్ తివారీ అన్ని రకాల క్రికెట్ భారతదేశం. 298 రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి యొక్క 6వ ఎడిషన్ను ఈ పుస్తకానికి కవి సుకృతా పాల్కుమార్ గెలుచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి యొక్క 6వ ఎడిషన్ కవయిత్రి విమర్శకురాలు సుకృతా పాల్ కుమార్కి ఆమె సాల్ట్ మరియు పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది. అవార్డు ప్రదానోత్సవంలో కుమార్కు $5,000 ఠాగూర్ విగ్రహం మరియు సాహిత్యానికి చేసిన కృషికి సర్టిఫికేట్ అందించారు. 2018లో అస్కు చెందిన ప్రచురణకర్త పీటర్ బుండాలో స్థాపించిన ఈ అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కుల కోసం ఒక వేదిక. ఇది సోషల్ అచీవ్మెంట్ ప్రైజ్తో మానవ హక్కులు మరియు ప్రపంచ శాంతికి సంబంధించిన పనులను కూడా గుర్తిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ సాంఘిక సాఫల్యానికి సంబంధించిన సాహిత్య బహుమతిని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సామాజిక సంక్షేమానికి చేసిన కృషికి గాను అందించారు. గత సంవత్సరం జర్నలిస్టు, రచయిత రాజ్ కమల్ ఝా తన నవల ది సిటీ అండ్ ది సీకి బహుమతిని అందించారు. ఇటీవలి అవార్డులు సంవత్సరంలో అత్యంత శక్తి సామర్థ్య ఉపకరణం క్రాంప్టన్ ఎలక్ట్రికల్స్. వరల్డ్ స్పెషల్ ప్రైజ్ ఫర్ యాన్ ఇంటీరియర్ 2023 ద్వారా యునెస్కో యొక్క ప్రిక్స్ వెర్సైల్లెస్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. కియా ఇండస్ట్రియల్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కేటగిరీ కింద 11వ ఫిక్కీ వాటర్ అవార్డు 2023 ఎన్టీపీసీ కాంతి. లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ చంద్రయాన్-3 మూన్ మిషన్ కోసం ఇస్రో. భూటాన్ యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్
డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్, WHO రీజనల్ డైరెక్టర్, సౌత్ ఈస్ట్ ఆసియా. 299, 2022కి గాను శాస్త్ర రామానుజన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 2022 మరియు 2023కి సంబంధించి శాస్త్ర రామానుజన్ అవార్డులు వరుసగా కుంభకోణంలోని శాస్త్ర క్యాంపస్లో, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రజ్ఞులైన యున్కింగ్ టాంగ్ మరియు రుయిక్సియాంగ్ జాంగ్లకు అందించబడ్డాయి. అవార్డులను అందజేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాజీ కార్యదర్శి టి. రామస్వామి, పురాణ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ యొక్క మేధావికి నివాళులు అర్పించారు మరియు సమకాలీన ప్రపంచానికి ఆయన చేసిన సేవల ఔచిత్యాన్ని ఎత్తిచూపారు. 2005లో శాస్త్ర ద్వారా స్థాపించబడిన ఈ అవార్డు $10,000 నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రంతో గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 32 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తులకు ప్రతి సంవత్సరం అందజేస్తారు. రామానుజన్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తారు. ప్రపంచంలోని గణిత శాస్త్రానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఈ అవార్డు ఒకటి. 300 డిసెంబర్ 2023లో ఏ దేశ నావికాదళం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన 2 అధునాతన క్రూయిజ్ క్షిపణులు తలాయిహ్ మరియు నాసిర్ లను తన ఆయుధశాలకు చేర్చింది? ఇరాన్ నావికాదళం తన ఆయుధశాలకు అధునాతన క్రూయిజ్ క్షిపణులు తలయిహ్ మరియు నాసిర్ లను జత చేస్తుంది. ఇరాన్ నౌకాదళం దేశీయంగా తయారు చేసిన అధునాతన క్రూయిజ్ క్షిపణులను తన ఆయుధశాలకు చేర్చుకుంది. తలయిహ్ మరియు నాసిర్ క్రూయిజ్ క్షిపణులు రెండూ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయంగా 1400 కిలోమీటర్లు (850 మైళ్లు) దక్షిణ ఇరాన్ ఓడరేవు కోనారక్లోని హిందూ మహాసముద్రం సమీపంలోని నౌకాదళ స్థావరం వద్దకు చేరుకున్నాయి. తలయిహ్ 1000 కిలోమీటర్ల (620 మైళ్లు) కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది మరియు దీనిని పూర్తిగా స్మార్ట్ అని పిలిచారు. క్రూయిజ్ క్షిపణి ప్రయాణ సమయంలో లక్ష్యాలను మార్చగలదు. నాసి 100 కిలోమీటర్ల (62 మైళ్లు) పరిధిని కలిగి ఉంది మరియు యుద్ధనౌకలలో అమర్చవచ్చు. ఇరాన్ గురించి రాజధాని టెహ్రాన్. కరెన్సీ రియాల్. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.